పవిత్రమైన ఈ మకర సంక్రమణం నాడు దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క మానవ జీవితములకు క్రాంతిని చేకూర్చే నిమిత్తమై యువతల మనసులను పరిణామం చేసే నిమిత్తమై దివ్యమైనటువంటి కాలము ఆసన్నమైనది. This sacred day of Sankranti is an occasion for new in the divine feelings and for the transformation of the individual. భోగ భాగ్యములెన్నిటి పొందియున్నా భోగ భాగ్యంబులు ఎన్నింటి పొందియున్నా In spite of all property, శాంతి మనిషికి లేదోయి చెప్పుచున్నా. in spite of all property and wealth, man is denied of peace. దివ్య భావంబు చేకూరినప్పుడే కానీ Unless until the divine feelings come to us, శాంతి సుఖములు మనిషికి ప్రాప్తి నొందు. man will be peaceful and prosperous. సాధారణముగా ఈ భౌతిక ప్రపంచములో మనము దేనిని జ్ఞానమని భావించుతున్నామో అది సరి అయిన జ్ఞానము కానేరదు. In this physical world, that what we consider the wisdom is no wisdom. ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానం. The Atmic knowledge is the real wisdom. ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటి. The spirit and the wisdom are one and the same. జ్ఞానము నిత్య ఉనికి. The wisdom exists. ఇట్టి జ్ఞానము విషయములతో కానీ లేక తలంపులతో కానీ లభ్యమయ్యేటువంటిది కాదు. Wisdom could not be obtained either through thought or the sensual objects. ప్రపంచములో సేకరించేటువంటి విషయములు జ్ఞానములకు సంబంధించినటువంటివి కాదు. All that we gather in the world are not related to wisdom. మనోనాశనం అయిన తరువాత మిగిలినటువంటిదే జ్ఞానము. The wisdom dawns only after the mind ends. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అని త్రిపుటి స్వరూపం కాదు. True wisdom is not the knowledge, knower, nor the path of knowledge. ఇవి నిరంతరం కూడాను చెలించినవి. They fervently move. తానెవరో తాను తెలుసుకొనక మిగిలినవన్నీ తెలుసుకున్నాననుకోవటం అజ్ఞానమే. It's sheer ignorance to say that he knows everything without knowing one's own self. ఏ జ్ఞానము మానవుని ఇంద్రియ ఉత్పత్తి యొక్క శక్తిని అణగదొక్కునో అది ఏ నిజమైన జ్ఞానం. That wisdom which puts down the physical power is the true wisdom. ప్రతి మానవుడు కూడాను జ్ఞానమయుడే. Every individual is full of wisdom. కానీ అతని కామము ఆవరించటం చేత అతని యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. Because he is completely encompassed by desire, he is not able to know his true self. వాంఛలు నెరవేరిన ఆనందమని భావిస్తున్నారు. People consider it is happiness when their desires are వాంఛలు fulfilled. తీరటము ఆనందము కాదు, వాంఛలు తరిగిపోవాలి. The desires must be reduced, but not the fulfillment. వాంఛలు ఆరటమే ఆనందం. The reduction of desires is real happiness. Students, మానవత్వం యొక్క విలువను మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నించాలి. we should make effort to improve our human value. మానవులుగా పుట్టాము. We are born as humans. మానవులుగా జీవించాలి. We should live as humans. కనుక పిల్లలు ఏదో ఒక జనవరి 11వ తేదీ మాత్రమే ఈ స్పోర్ట్స్ ప్రారంభమని మీరు అనుకోకూడదు. జీవితం అంతా ఒక స్పోర్ట్స్ డే. లైఫ్ ఈజ్ గేమ్, ప్లే ఇట్. Students should never consider that 11th of January is sports day. No. మన Every day is జీవితమే sports ఒక day. ఆట.
The entire life is a game. కనుక ఈ జీవితంలో అంతా కూడా నిత్యము ఆటలు ఆడాలి మనము. Every day we have to play. ప్రతి ఆట కూడాను ఐడియల్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి. We should say that every play is an ideal. అప్పుడే మీరు ఎక్కడికి పోయినప్పటికీ మీ ఐడియల్స్ ఇతరులు కూడాను అనుసరిస్తారు. Then wherever you go, others follow your example. డిసిప్లిన్ ఎలాంటిదో మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. You should clearly understand what is discipline. డిసిప్లిన్ మన యొక్క ఇన్స్టిట్యూట్ లో ఉన్నంత వరకు, హాస్టల్లో ఉన్నంత వరకు మాత్రమే కాదు. The discipline is not merely confined to the institute and the డిసిప్లిన్ hostel. మన షాడో వంటిది. Discipline is like a shadow. నీవు ఎక్కడికి పోయినా నీ షాడో నిన్ను వెంటాడుతుంటారు. Wherever you go, the shadow follows. అట్లనే నీవు చదువు అయిపోయిన తర్వాత కూడాను, నీ స్వస్థానం చేరిన తర్వాత కూడాను, ఆఫీసులో ఉద్యోగం చేసినప్పుడు అక్కడ కూడా ఈ డిసిప్లిన్ ఉండాలి. Therefore, even after you complete your education, you reach your native place and do your job, the shadow discipline కనుక should ఇక్కడ follow. మాత్రమే డిసిప్లిన్, అక్కడ మాత్రం ప్లెయిన్ అయిపోతే ప్రయోజనం లేదు. If you have got discipline here and no discipline elsewhere, it's no అది use. సరి అయిన డిసిప్లినే కాదు, క్రమశిక్షణే కాదు. It is no discipline at all. కనుక క్రమశిక్షణ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం. Discipline is the life breath of మానవ man. జీవితానికి ఒక విధమైనటువంటి వెన్నెముక వంటిదే డిసిప్లిన్. Discipline is the backbone for human body. దానిని మాత్రం మీరు పెంచుకోవాలి. ఆ డిసిప్లిన్ మన యొక్క ఇన్స్టిట్యూట్ పేరును ముందుకు తెప్పిస్తుంది. It is only the discipline that will uphold the name and the prestige of the institute. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా, హరి భజన బినా సుఖ శాంతి నహి, జప ధ్యాన బినా సంయోగ నహి, జప ధ్యాన బినా प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं।